కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి ఒక మాటను శ్రద్ధగా చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 1వ అధ్యాయము జాగ్రత్తగా చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్తు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పులను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కొడుక ఈ మాటను కొద్దిగా జాగ్రత్తగా వినుట కొరకు సిద్ధపడతాం. ఎందుకంటే ఇక్కడ రాయబడినటువంటి సందర్భంలో పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి మాటలను చాలా జాగ్రత్తగా రాయటం జరిగి ఉన్నది. ఎలాగంటే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రారంభ చరిత్ర, బైబిల్ ప్రారంభ పుస్తకము ఆదికాండములో ప్రారంభంలో మనకు ఒక కుటుంబము కనబడుతుంది. ప్రారంభంలో ఒక కుటుంబం మనకు కనబడుతున్నది. ఆ కుటుంబం ఎవరిది? హవ్వ, ఆదాము. వారిరువురిని దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు అభివృద్ధి పరిచాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించమని చెప్పాడు. బాగా వినండి. ఆ విధముగా దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత వారు దేవునికి వ్యతిరేకముగా ఉండు దేవుని యొక్క మాటలను పెడచెవిని పెట్టి పాపము చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేయబడుతుంది. అది ప్రారంభ కుటుంబం. అదే విధముగా క్రొత్త నిబంధన కాలం ప్రారంభమైనప్పుడు యేసు ప్రభు యొక్క జనన విధానికి ముందుగా మనకు అర్థమవుతున్నటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబమే ఈ కుటుంబం, జకరియా ఎలిజబెత్తుల కుటుంబం. అక్కడ ఉన్న కుటుంబము దేవుడు అభివృద్ధి పరిచి ఆశీర్వదించి భూమిని నిండించి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చమని చెప్పిన కుటుంబం అదైతే, ఇక్కడ ఉన్న ఈ కుటుంబం గురించి మాట్లాడుతూ ఈ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెబుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుడు ఆశీర్వదించినటువంటి ఈ కుటుంబము దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. అక్కడ మనం రాసినప్పుడు ఏం రాయబడిందంటే, జకరియా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేసేవాడు? యాజకుడు. ఎవరమ్మా? యాజకుడు. యాజకుడు అంటే దేవుని యొక్క మందిరములో సేవ చేసే వారిని యాజకులు అంటారు. అది పాత నిబంధనలు అయినప్పుడు యాజకులు అంటారు. కాబట్టి ఈయన దేవుని యొక్క మందిరములో యాజకత్వం చేయుచు దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుచూ ఉన్నాడు. ఈయన యొక్క భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. అహరోను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, అహరోను యాజకుడు. అహరోను ఎవరమ్మా? యాజకుడు. అహరోను కుటుంబములలో నుంచి
వచ్చినాము కాబట్టి ఈమె కూడక యాజకత్వముల గురించి తెలుసు ఈమెకు. యాజకుడు ఎలా ఉండాలో, యాజకుడు కుటుంబంలో ఉంటున్న వారు ఎలా నడుచుకుంటారు, వారు ఏ విధంగా జీవిస్తారో ఈమెకు అవగాహన ఉంది. ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే అహరోను కుటుంబం బాగానండి. అహరోను కుటుంబంలో నుంచి వచ్చిన ఈ యొక్క స్త్రీ ఏమి చేయటం ప్రారంభించిందంటే దేవుని యొక్క ఉద్దేశములను గురించి ఆలోచిస్తూ ఉన్నది. దేవుని చిత్తమును జరిగిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈమె ఎవరికి భార్య అయింది? జకరియాకు భార్య అయినది. ఇప్పుడు ఈ జకరియా యాజకుడుగా నివాసం చేస్తున్నాడు. దేవుని మందిరములో పరిచర్య చేస్తున్నాడు ఈ జకరియా. ఎలిజబెత్తు అతనికి భార్యగా ఉన్నది. వీరిరువురు కొడుక ఎలాగ జీవిస్తున్నాడని రాయబడింది అక్కడ. బాగానండి, అక్కడ చదవండి. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను. వీరిద్దరు ఎవరిద్దరు? జకరియా, ఎలిజబెత్తు. వీరిద్దరూ కూడా ప్రభువు యొక్క ఆజ్ఞల చొప్పున, ప్రభువు యొక్క ఆజ్ఞలు. ఏ ఆజ్ఞలు? సకలమైన ఆజ్ఞలు. ఇప్పుడు ఆదాము అవలు ఉన్నారు. మీకు అర్థం కావటం చెప్తున్నాను. ఆదాము అవలు ఉన్నారు. దేవుడు వారికి ఏది కొదువు చేయల. ఏదైనా కొదువు చేసిండమ్మా? ఏది కొదువు చేయల. ఇక రెండోది, వారిని ఆశీర్వదించను. ఎంతగా ఆశీర్వదించాడంటే ఆది కాండంలోనికి మీరు వెళ్ళినప్పుడు ప్రారంభంలో రాయబడిన మాట చూడండి. స్తోత్ర. ఆది కాండంలో ప్రారంభంలో రాయబడిన ఒక మాట చూడండి. 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి. చూడండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఆదాము గురించి, అవ్వ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ దేవుడు వీరిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. అంటే దేవుడు వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుడు వాళ్ళకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. వారిని ఫలించమని చెప్పాడు. వారి యొక్క జీవితాలు వృద్ధిలోనికి రావాలని దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారికి ఏ కొదువు లేకుండా దేవుడు చేశాడు. వారికి ఏది కొదువు లేదు, అన్ని సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన ఒకటి ఏంటంటే, ఇన్ని ఇచ్చిన, ఎంత వాళ్ళకు అనుగ్రహించినా వాళ్ళు ఏం చేశారంట? దేవుని ఆజ్ఞను అతిక్రమించను. ఇన్నిచ్చారు, వాళ్ళకు ఏది లేదు అనకూడదు, అన్ని ఇచ్చారు. ఇన్ని ఇచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క ఆజ్ఞలో నుంచి తప్పిపోయారు. అర్థమవుతుందమ్మా? అయితే ఇక్కడ మనము బైబిల్ గ్రంథంలోనికి వచ్చినప్పుడు, లూకా సువార్తలోనికి వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఒక కుటుంబం కనపడుతుంది. ఈ కుటుంబం కూడా ఎవరు? దేవుడు పిలుచుకున్న కుటుంబం. ఇప్పుడు జకరియా ఏం చేస్తున్నాడంటే, తన జీవితంలో దేవుని పరిచర్య చేసేవాడు. దేవుని పరిచర్య చేస్తున్నటువంటి ఈయన జీవితంలో దేవుడు ఈయనను ఆశీర్వదించాలి, అభివృద్ధి పరచాలి, వారి జీవితాలు ఫలభరితముగా మార్చాలి. అయితే జకరియా జీవితంలో సంతోషం లేదు, జకరియా జీవితంలో ఆనందము లేదు, జకరియా జీవితంలో లోకములో వాళ్ళు కోరుకున్నటువంటి ఆశీర్వాదము లేదు. అది బాగా గమనించాలి.
ఎందుకంటే జకరియా, ఎలిజబెత్తు ఇద్దరూ కొడక, బాగానండి, జకరియా, ఎలిజబెత్తు ఇద్దరు కొడక దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పుననే నడుచుకుంటున్నారు. అక్కడ అదే రాయబడింది, వీరిద్దరూ దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. వీరిద్దరు అంటే ఇద్దరులో ఒక్కల గురించి మాట్లాడట్లా, ఇద్దరు. ఇప్పుడు కోరికలు ఇద్దరికి ఉంటాయి, ఆశలు ఇద్దరికి ఉంటాయి, కానీ ఒకళ్ళకి మించి ఇంకొకరికి ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి మించి ఇంకొకరికి తక్కువ ఉండొచ్చు. అది నిజం, ఎవరిని ఎవరు మనం చెప్పడానికి లేదు. ఇక్కడ ఆదాము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడు, అవ్వమ్మ కొడుక దేవుని చిత్తాన్ని జరిగించేది. అయితే ఆదాము అవ్వలు ఇద్దరి గురించి మీరు మాట్లాడినప్పుడు, ఆదాము లేని టైములో అవ్వ దగ్గరికి ఆ యొక్క ఘట సర్పం వచ్చి అవ్వని ఏం చేసింది? మోసము. ఏం చేసిందమ్మా? మోసం అంటే ఏంది? అబద్ధాలు. మోసం అంటే ఏందమ్మా? నమ్మిన మనిషిని మోసం చేయటం. మోసం అంటే ఏందమ్మా? అవ్వగా చేసిన మోసం చెప్పండి, మనకు అన్ని చెప్పిన మోసాల గురించి మాట్లాడు. అవ్వక చేసిన మోసం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే, అవ్వకు కోరిక అంటే, ఒక రకంగా చెప్పాలంటే అవ్వకు ఏదో ఒక క్రొత్తదనాన్ని చూపించింది. నువ్వు దేవతవైపోతావు, దేవుడివైపోతావు. అది మోసం. బాగానండి. ఈ మోసం చేసినప్పుడు ఈ క్రొత్తదనాన్ని దేవతలాగా మారిపోవటానికి అవ్వ ఏం చేసింది? ఆశపడింది. అవ్వ ఏం చేసింది? ఇష్టపడింది. అవ్వ ఏం చేసింది? అవ్వేం చేసిందంటే, బాగానండి అమ్మ, మీరందరూ జాగ్రత్త. అవ్వేం చేసిందమ్మా? అవ్వ ఆజ్ఞ మీరింది. మోసం చేయటము, అపవాది సంబంధము, మోసపోవటము, అవ్వ సంబంధం ఇవన్నీ పక్కన పెట్టేయండి, వాటి గురించి నేను మాట్లాడట్లేదు. అవ్వకు అపవాది ఏం చెప్పిందంటే, నీ జీవితంలో ఒక క్రొత్త కోణం చూపెట్టింది. క్రొత్త కోణం అంటే ఇప్పటికి నీకు లేదది. అంటే ఏందది? నీకు ఆ ధన్యత లేదు, నీకు ఆ గొప్ప కార్యం లేదు, నువ్వు దేవతలాగా మారిపోవు, నువ్వు దేవతలాగా లేవు. ఎప్పుడైతే ఈ పండు తింటావో అప్పుడు నువ్వు దేవతలాగా మారిపోతారు, మీరు దేవుళ్ళతో సమానం అయిపోతారు అనగానే వెంటనే అవ్వలోకి ఏమనిపించిందంటే, దేవుడు మాకు ఎందుకు ఇది దాచిపెట్టాడని ఆలోచించి వెంటనే వెళ్ళి ఆజ్ఞ మీరుతున్నానని కూడా తెలియకుండా తప్పు చేసింది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అదే విధముగా జకరియా, ఎలిజబెత్ ఇద్దరు ఉన్నారు. జకరియా ఉన్నాడు, ఎలిజబెత్ ఉన్నాడు. ఇప్పుడు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఎంతో మంది ఎన్నో చెప్పుండొచ్చు. ఏం చెప్పుండొచ్చు? నీకు పిల్లలు లేరు కదా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కాయలు తింటే నీకు పిల్లలు పడతారు, నువ్వు ఇక్కడికి వెళ్ళి ఈ చేస్తే పిల్లలు పడతారు, అక్కడికి వెళ్ళి ఆ పూజలు చేస్తే పిల్లలు పడతారు, ఇక్కడికి వెళ్ళి వీళ్ళతో పాపం చేస్తే నీకు పిల్లలు పుట్టొచ్చని మోసకరమైన మాటలు ఎంతో మంది వచ్చి చెప్పుండొచ్చు. ఇప్పుడు ఆ దినాలలో అవ్వకు కోరిక పుట్టింది. అవ్వకు ఏం పుట్టింది? కోరిక పుట్టింది. ఈ దినాలలో ఎలిజబెత్ కూడా కోరిక పుట్టాలి. ఎందుకు చెప్పండి? కోరిక ఎందుకు పుట్టాలి? మనిషి కాబట్టి. నిజం, నిజం, అబద్ధం కదా, నిజం కదమ్మా. మనిషి కాబట్టి, అందరికీ ఉన్నది కదా, నాకు లేదు కాబట్టి నేను దొంగతనంగా పోయి కాయ తింటేమి, నేను అక్కడికి పోయి దండం పెట్టుకుంటేమి, నేను ఇక్కడ పోయి వ్యభిచారం చేస్తేమి, అంటే తప్పు చేస్తేమి, నాకు పిల్లలు కావాలంతే. పిల్లలు కావాలంటం కోసము ఆజ్ఞ మీరాలనుకోవడం పెద్ద తప్పు కాదు లోకంలో చాలా వాళ్ళకి. ఆజ్ఞ మీరాలని ఎవరనుకున్నారు అక్కడ? అవ్వ అనుకున్నది. ఏమనుకున్నది తెలుసా? మేము దేవతల వలె మారిపోతాం, మేము దేవతల వలె మారిపోతాం. అంటే దేవతల వలె మారతాం కాబట్టి మేమేం చేయాలి? పండు తినాలి. దేవుడు ఏమన్నాడు? పండు
తినొద్దన్నాడు. ఇది తినొద్దు, ఇది తప్పు అన్నాడు. ఇది తప్పని తెలిసి కూడా తప్పు చేసింది. అది తప్పని అంటే తప్పని తెలిసి కూడా తప్పు ఎందుకు చేసింది? ఎందుకు చేసిందమ్మా? బాగానండి. ఎందుకు చేసిందంటే ఆమెలో ఉన్న కోరిక తప్పును తప్పుగా చూడలే. కొంతమంది కొన్ని కోరికలు వస్తాయి. ఈ కోరికలు ఏంటంటే నువ్వు పోయేది తప్పుడు దారంటే ఇది తప్పు కాదు, ఇది నాకు కరెక్ట్ అంటారు. ఈ కోరిక తీర్చుకోవటానికి అది తప్పని అనుకోరు. అదే విధంగా ఇప్పుడు జకరియా ఎలిజబెతులు ఇద్దరు ఉన్నప్పుడు జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఎలిజబెత్ ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో మంది వచ్చి ఎలిజబెత్తో మాట్లాడుండొచ్చు. ఇది చెయ్యి, ఇక్కడికి వెళ్ళు. ఇది కోరిక మనుషులకు ఉంటది కదా. మన మనుషులం కాబట్టి కోరికలు ఉండొచ్చు. ఇప్పుడు ఏం చెప్తారంటే ఇది తప్పుడు దారి అని తెలిసి కూడా తప్పుడు దారిలోకి దేనికి పోతున్నారు? కోరిక తీర్చుకోవటానికి. తప్పుడు దారిలోకి పోవడానికి కారణం ఏంది? కోరిక తీర్చుకోవటానికి. కోరిక తీరిన తర్వాత ఏమన్నా ఉంటుందా? ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు అక్కడ కోరిక తీరింది. కోరిక తీరిన తర్వాత ఏమైంది? పాపం వచ్చింది, ఆజ్ఞ అతిక్రమించారు. నిజం. కోరిక తీరిన తర్వాత ఏమైందమ్మా? పాపం వచ్చింది, ఇంకా ఎలగొట్టబడ్డారు. ఇంకా కోరిక తీరింది, శాపం వచ్చింది. పాపం వచ్చింది కాదన్నట్లేదు, ఏమొచ్చింది? శాపం. అందుకని అవతో ఏం చెప్పాడు? అవతో ఏం చెప్పారమ్మా? నువ్వు బ్రతుకు దినములలో నువ్వు ఎంతో కష్టముతో ఎప్పుడు భరించలేనంత నొప్పులు భరించి నువ్వు పిల్లలు కంటావు. ఎందుకంటే నీకు కోరిక కావాలి కదా. నువ్వు ఈ నొప్పులు భరించాలి. ఈ నొప్పులు భరించినప్పుడు నీకు గుర్తవుతుంది, ఎందుకు పెట్టావురా నాకు ఇది అన్నట్టుగా. ఆ నొప్పులు భరించేటప్పుడు అదే విధముగా బాగా నచ్చండి. ఇక్కడ ఎలిజబెత్ ఏమనుకుందంటే ఇదిగో వీళ్ళు చెప్పిన మాట విని నేను తప్పుదారిలో పోతే అవ్వకొచ్చిన శాపం నాకు కూడా వస్తుంది కదా. శాపం వస్తుందని మర్చిపోతున్నారు జనాలు ఈరోజు. నా మీదకి శాపం వస్తుంది, అసలు శాపం ఎక్కడుంది అనుకుంటున్నారు. శాపం ఖచ్చితంగా వస్తుంది. తప్పు చేసిన వానికి శాపం వస్తుంది. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు రాలేదు కదంటే అవ్వ పండు తిన్నమ్మటే చచ్చిపోయింది అక్క. పండు తిన్నమ్మటే ఏమొచ్చింది ఆమెకు? పండు తిన్నమ్మటే ఏమొచ్చింది? కళ్ళు తెరవబడ్డాయి, తెలివి వచ్చింది, సిగ్గొచ్చిందని చెప్పండి. ఎవరు ఎక్కడ అడిగినా పండు తిన్నమ్మటే ఏమొచ్చింది? సిగ్గొచ్చింది. సిగ్గొచ్చింది కాబట్టి ఏం చేసింది? నేను దిగంబరని అని ముఖము దాచిపెట్టుకుంది. ఎవరికి కనపడకుండా దాచిపెట్టుకుంది. అదే విధముగా మనుషులు తప్పు చేసినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? సిగ్గు. ఆ సిగ్గు వస్తుంది కాబట్టి 10 మందిలోకి వచ్చి మాట్లాడలేరు, 10 మందిలో వచ్చి నిలబడలేరు. ఎందుకు నిలబడలేవు? ఏంది ముఖం చూపించచ్చు కదంటే వాడు పైకి గట్టిగా మాట్లాడినా నేను తప్పు చేశాను కాబట్టి నేను మాట్లాడితే ఎవరు కూడా నన్ను చూసి కరెక్ట్ అనుకోరు, నన్ను చూసి నవ్వుతారని చెప్పి ఆ నవ్వుతారని చెప్పుకున్నందుకు బిడియంతో బతికేస్తాడు. అదే సిగ్గు. తప్పు చేసినోడికి ఏముంటది? సిగ్గు. బాగా ఆలోచించండి. ఇక్కడ బాగా గమనిస్తే ఎలిజబెత్తుని ఎంతగా ప్రేరేపించుంటారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ప్రేరేపిస్తారు. ఎందుకంటే జకరియాను పెద్ద పట్టించుకోరు జనాలు. ఎందుకు? ఆయన పురుషుడు, ఆయన యాజకుడు, ఆయన దేవుడి ఆజ్ఞను పాటించేవాడు. ఎందుకంటే జకరియాను బాగానండి, జకరియాను ఏమనరు, ఏమని అంటారా? ఏం మాట్లాడరు అనేది ఎవరిని? ఎలిజబెత్నే గొడ్రాళ్ళు అంటారు. నా గద బాధ, నీకేం పొద్దున్న వెళ్ళిపోతున్నా, పరిచర్య చేసుకుంటున్నా, మళ్ళా సేవ చేసి వస్తున్నా, నీకేమి నా గదా బాధ అని ఎలిజబెత్ మనసులో ఎప్పుడూ లేదు. ఒకటే అనుకుంది, నన్ను దేవుడు పుట్టించాడు, దేవుడి సేవ కోసం నిలబెట్టుకున్నాడు, దేవుడికి ఎప్పుడు ఏది చేయాలనిపిస్తుందో అప్పుడే చేస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళమన్నా, ఏ గుట్టలకు వెళ్ళమన్నా, ఏ కొండలకు వెళ్ళమన్నా, ఏ కుప్పలకు వెళ్ళమన్నా, ఏ రాజ్యానికి వెళ్ళమన్నా నా దేవుడి మాట మీరు నేను వెళ్ళనని వచ్చిన వాళ్ళతో ముఖమే చెప్పింది. కాబట్టి ఎవరు ఎలిజబెత్ దగ్గరకు రాలా. మనమైతే
చెప్పగానే అవునా, నిజమా, 30 సంవత్సరాల తర్వాత మరలా పుట్టిరంట. అయితే ఒక్కసారి ట్రై చేస్తా, ఒక్కసారి ట్రై చేస్తా. ఏం ట్రై చేస్తావు, ఏం ట్రై చేస్తావు? పండు తినమని చెప్పింది. పండు తినమనేది ట్రై చేసింది. ఇప్పుడు ఒక్కసారి ట్రై చేస్తా. ఈ ట్రై ఎట్టంటే తెలుసా, ఈ ప్రయత్నం ఎలా ఉంటుంది తెలుసా, నీతోనే తాపదది. నీవు పోయి నీ ఇంట్లో వాళ్ళతో చెప్తావు, ఇంట్లో వాళ్ళని కూడా పంపిస్తావు. అందుకని ఇక్కడ ఎలిజబెత్ ఏమనుకున్నదంటే, నేను నా దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకునేటువంటి బిడ్డను మీరెన్ని చెప్పినా జీవము గల దేవుని మీద నమ్మకం ఉంచిన దానిని. ఎవరి మీద నమ్మకం ఉంచిందమ్మా? అందుకే అక్కడ ఏమి రాయబడింది చూడండి, చాలా జాగ్రత్తగా రాయబడింది. ఆమె చూడండి, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పులను నిరపరాధులుగా నడుచుకొనుచు. ఎలాగంట? నిరపరాధులుగా. వీళ్ళ మీద ఏ అపరాధం అనేది వీళ్ళ మీద రాల, ఏ అపరాధం రాలా. అపరాధం అంటే ఏంటిది? పాపము. అది ఎలాంటిది? ఏ అపరాధం ఎలా రాలేదు? ఎదుటి వాళ్ళకున్నది నాకు లేదనే వ్యసనం వీళ్ళకి లేదు. ఈరోజు చాలా మందికి ఉంటుంది తెలుసా, ఈ వ్యసనం అందరికీ ఉండేది. ఎదుటి వారికి ఉన్నది ఎక్కడుందంటే పాత నిబంధనలోకి వెళ్ళిపోయారుగా, మీ మైండ్లోకి రావాలి. వచ్చారా? 2 ముగ్గురు. ఎవరికమ్మా? ఎవరు? అన్న పెనీనా. అన్న పెనీనా. అన్నాకు పిల్లలు లేరు, పెనీనాకు ఉన్నారు. ఈమెకేముండేది? కొంచెం అబ్బా నాకు లేరే, నాకు లేరు. ఇంకా పోతే మళ్ళీ ఇంకొకళ్ళు ఉంటారు మన తల్లులు. ఊరోళ్ళు రాహేలు, లేయ. వీళ్ళిద్దరు కూడా వ్యసనమేగా. రాహేలుకు మామూలు వ్యసనం లేదు. మామూలు విషయం అనుకున్నావా? ఎప్పుడు కూడా కుదార్థంగా ఇంట్లో పోతిందు, ఏ రోజు కూడా సంతోషంలో ఉండదు, ఆ ముఖంలో నవ్వే ఉండదు. ఏదో ఊరు మొత్తం అంటే జీవితం అంతా తగలబడిపోయినట్టుగా, ఎప్పుడు ఏదో బాగొట్టుకున్నట్టుగా అలా కూర్చొని ఉంటది. కానీ చూడటానికి తల్లి గారు పెద్ద బంగారం అందగత్తే, బ్యూటిఫుల్ లేడీ కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఎందుకంట రాహేలు కోసము యాకోబంట 14 సంవత్సరాలు కొలువు చేసిందంట. ఎంత అందం ఉన్నది, ఎంత సందం ఉన్నది, ఎంత చక్కదనంగా ఉన్నటువంటి ఏమా ఏ రోజు కలకల్లాడుతూ లేదు. ఎందుకు? అది పిల్లలు లేరని కాదు, అందరికి లేకపోతే మంచిదే, లేకుండా నాకు లేరని తలకాయ నొప్పి. అదే వచ్చింది. లేకున్నారే, నాకు లేరే, బూజు కలదానికి దీనికే ఉన్నారే, నాకెందుకు లేదు. అంతే కదా మాట్లాడుకుంది. యాస్టీజ్ దింపితే అలాగనే ఉంటుంది అక్కడ. నా భర్తకు నా మీద ప్రేమ ఎక్కువ, కానీ నన్ను ఇంత ఎక్కువ ప్రేమిస్తున్నాడు. యాకోబు కూరంటే ఎక్కువ ప్రేమ, రాహేల్ అంటేనే ప్రేమ. కానీ రాహేల్ అనుకుంటుంది యాకోబుకు నేనంటే అసలు ప్రేమే లేదు. ఎందుకని? ఆమెకు కలిగినది ఇవ్వలేదు గనుక, నీకు నిజముగా నేను ప్రేమ ఉంటే నాకు పిల్లల్ని ఇచ్చేవాడివి కదా అన్నది. అప్పుడు యాకోబు ఏమన్నాడంటే, నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేను మనిషినే, నేను పిల్లల్ని ఇవ్వటము తీసుకోవటము నా వల్ల లేదు. అది ఇవ్వాలంటే ఎవరు? దేవుడు ఇవ్వాలి. నీకు ఇవ్వాలని దేవుడు కనిపిస్తే ఇస్తాడంతే. నువ్వు వ్యసన పడటం వల్ల రారు. నువ్వు వ్యసన పడి ఏం చేస్తావు? వాళ్ళు 10 ఎకరాలు నాటితే 20 ఎకరాలు నాటుకుని వాళ్ళకంటే 10 లక్షలు సంపాదిస్తావు. నువ్వు వ్యసన పడి ఏం చేస్తావు? వాళ్ళు 10 రకాలైనటువంటి తిను బండారాలు చేసుకుని నువ్వు 20 రకాలు చేసుకుంటావు. నువ్వు వ్యసన పడి ఏం చేస్తావు? వాళ్ళు 15 లక్షల రూపాయల చీర కొనుక్కుంటే నువ్వు 20 లక్షలు కొనుక్కుంటావు. కానీ దేవుడిచ్చే విషయాలు ఎవరేం చేయాల్సిన అవసరం. అందుకన్నాడు, అమ్మా ఇది నాకు సంబంధించింది కాదు, పైన ఒక ఆయన ఉన్నాడు చూడు, ఆయనకు సంబంధించింది. ఈ వ్యసనం ఎంత దాకా దారి తీసింది చెప్పండి? ఎక్కడ దాకా వెళ్ళిందమ్మా ఈ వ్యసనం? ఎక్కడ దాకా వెళ్ళిందమ్మా? త్వరగా చెప్పాలి, లేకపోతే ఇబ్బంది అవుద్ది. ఎక్కడ దాకా వెళ్ళింది వ్యసనము? తన భర్తకు వేరే స్త్రీని తెచ్చి పెళ్లి చేసేదాకా ఆగల. నాకు పిల్లలు కావాలి కాబట్టి నా దాసితో నువ్వు ఉండి నాకు పిల్లల్ని ఇయ్యి అన్నది. అసలుకి ఏ స్త్రీ అని ఒప్పుకున్నారు చెప్పండి అమ్మా? మరి ఎందుకు ఒప్పుకున్నారు? ఈ కోరిక ఎక్కడికి దిగజార్చిందో చూడేమను.
ఒక మనిషిలో ఉన్న కోరిక మనిషిని ఎంత నీచమైన స్థితికి దిగజారుతుందంటే చివరికి పనికి మాలిన పని చేయటానికి కూడా రెడీ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్రోకర్‌గా తయారైపోయింది. ఎవరు? రాహేలు, సారా. అవును, వీళ్ళందరూ అలాగైపోయారు. ఎంత మంచోళ్ళో చూడండి. కానీ హన్నమ్మ గారు అంత లోతుగా దిగజారల. అన్నమ్మ గారు ఏమన్నారు తెలుసా? నా దేవుడు చూసుకుంటాడు. ఇక్కడ బాగా ఆలోచించండి. ఎలిజబెత్ మనసులో కూడా ఎన్నో సార్లు అనిపించుండొచ్చామని మీరు అనుకుంటారు. ఎలిజబెత్ చచ్చిపోయేదాకా తన మనసులోకి ఏమీ రాల. ఎందుకంటే మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాంతర్యాన్ని చూసేవాడు. నాకు ఈ స్థితినిచ్చాడంటే నన్ను దేవుడు ఎంతో ఆశీర్వదించాడు అనుకో. ఎందుకంట బైబిల్ గ్రంథాలు మీరు అందరూ చదువుకున్న మాట. ఏ పౌలు గారు అంటారు, ఏమంటాడు? నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తిగా ఉండటం నాకు తెలుసు అన్నాడమ్మ. లేమి స్థితిలో ఉండగలను, ఉన్న స్థితిలో ఉండగలను, సంపన్నుడినై ఉండగలను, భిక్షగాడునై ఉండటం కూడా నేర్చుకున్నాను. ఏ స్థితిలోనే నేను ఉండగలను. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నది? ఎలిజబెత్ని చూసి మనం ఏమి నేర్చుకోవాలి? ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితి నీకు ఇచ్చింది, ఆ స్థితిలో సంతోషంగా ఉండు అంతే. ఈ రోజు నన్ను ఇలా ఉంచాడని నువ్వు బాధపడాల్సిన పని లేదు. దేవుడికి నన్ను ఇలా ఉంచడం నచ్చింది కనుక నన్ను ఇలా ఉంచాడని ఆ స్థితిలో నువ్వు సంతోషంగా ఉండు. ఎలిజబెత్ దగ్గరకు వచ్చి ఎంతో మంది ఏడ్చేడు చెప్పుంటారు, ఎంతో మంది గోజాడి చెప్పుంటారు, ఎంతో మంది బాధపడి చెప్పుంటారు, ఎంతో మంది గద్దించి చెప్పుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా ఎలిజబెత్ మాత్రము దేవుని మీద మాత్రమే ఆధారపడింది. సాయంకాలము తరగతి క్రమము పూర్తి చేసుకుని ఎవరు వస్తాడమ్మా? జకరియా వస్తాడు. ఇప్పుడు జకరియా ఇంటికి రాగానే ఎలిజబెత్ ఎలా ఉంటది? అస్సలకి ఎప్పుడు కూడా ఒక రాహేలు, యాకోబు ఇంటికి రాగానే రాహేలు ఎలాగ ఏడుస్తూ ఉంటదో, అబ్రహాం ఇంటికి రాగానే సారా ఎలాగ దిగజారిపోయి ఉంటదో, ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఎలిమెలేకు ఇంటికి రాగానే అక్కడ ఉన్నటువంటి ఆయన ఎలాగున్నారు అలా లేరు. ఎలా ఉన్నది? రోజుకు కొత్త తరంగా నవ్వుతూ ఆనందంగా ఉంటుండే. చాలా మంది అండి, నీకు అసలు దిగులు లేదంటే నా దేవుడు నన్ను పుట్టించుకున్నప్పుడే నాకు ఇవ్వాలనుకున్నది ఇచ్చేశారు, నాకెందుకు దిగులు? ఎందుకమ్మ దిగులు? ఇది చాలా మందికి అర్థం కాంది. ఎందుకంటే ప్రారంభంలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ కొత్తదనం కోసం పోయి ఏం తెచ్చుకుంది? పాపాన్ని తెచ్చి అందరి మీదకి శాపం తెచ్చింది. కానీ ఈ ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీ కాదు. ఈ ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ? ఆశీర్వాదము. ఎలాంటి ఫ్యామిలీ? పాపమనే ఊబులో చిక్కుకున్నటువంటి మనుషులందరినీ సక్రమైన మార్గములోనికి తెప్పించటానికి మార్గముగా ఉన్నటువంటి, చూడండి, మార్గమును సరళము చేసేటువంటి యోహాను నీ లోకానికి పంపించటానికి ఉన్న ఫ్యామిలీ. మామూలు ఫ్యామిలీ అనుకున్నావా? ఈ కుటుంబం ఎలాంటిది అనుకున్నావా? ఏ రోజు కూడా చూడండి, వారిరువురు కూడా దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధులు చొప్పునను, నిరపరాధులుగాను, నిందారహితులుగాను, అంటే వాళ్ళ కుటుంబంలో గొడవలు కూడా పడలేదంట అన్ని సంవత్సరాలు వాళ్ళు బతికితే. గట్టిగా ఒక్క నెల రోజులలో లేదా 20 రోజులు లేదా గట్టిగా ఒక వారానికి 4-3 సార్లు గొడవలు పడతాం మన కుటుంబాల్లో. గొడవ అంటే మనకేం తెలుసా? వెన్నతో పెట్టిన నిత్యే. 2 రోజులు గొడవ పడలేదు అనుకో, పెద్ద భూకంపం వచ్చినట్టు ఉంటుంది మనకు. ఆ గొడవ పట్టడానికి ఏం చేస్తారమ్మ? గొడవ పట్టడానికి, గొడవ పడటానికి కారణాలు ఎత్తుకుంటారు. గొడవకు కూడా కారణాలు కావాలి. ఏంగా కారణాలు అంటే, ఇటు అట్టెందుకు చూసి వస్తున్నావు? ఆ టూర్ చూసారు, నేనేం చూడలేదంటే, ఎందుకు చూసినావు? గొడవ కావాలి. ఇప్పుడు నీకేది కావాలో నీకు తెలియదు. నీకేది కావాలో నీకు తెలియనప్పుడు నువ్వు గొడవలే పెట్టుకుంటావు కుటుంబంలో. గొడవలు దేనికి వస్తాయి అనుకుంటున్నారు? తప్పులు చేయటం వల్ల రావటం. దేనికి వచ్చాయి? నీకు కలిగింది లేదనుకున్నప్పుడు ఆ కలిగిన దాన్ని పొందుకోవాలని పెట్టుకునేయే గొడవలు.
నీకు సంతృప్తి, ఆనందం కావాలనుకుంటున్నావు. ఇప్పుడు ఆనందం కావాలనుకుంటే ఎలా ఆనందం కావాలి చెప్పండి? ఎలా కావాలమ్మా ఆనందం? ఎక్కడికైనా పోయి చూడండి. ఎక్కడైనా ఏ కుటుంబంలో చూడండి. భార్య భర్తనైనా, భర్త భార్యనైనా ఎక్కడ చూసినా ఏం చెప్తాడంటే, అందరూ చూడు ఎట్ట బతుకుతున్నారు. నీ బతికే అసలు అందరితో ఎందుకు బతుకుతున్నావు నాకు అర్థం కాలా. మనకదే కదమ్మా! వాళ్ళు చూడు ఎంత బాగా పని చేసుకుంటున్నారు. నీకేంది? నీకేం పోయే రోగం వచ్చిందంట. వాళ్ళతో పోల్చడం కరెక్టా? మరి పోల్చడం కరెక్ట్ కాదు. మరి ఎందుకు బలుగుతున్నాం? ఎందుకు బలుగుతున్నారు చెప్పండి? ఎందుకు బలుగుతుర్రమ్మా? ఎవరికైనా తెలుసు ఎందుకు బలుగుతుర్రో? మరి తెలియకుండా ఎందుకు బలుస్తుండ్రు అసలు? మీకు తెలియదు కదా! మరెందుకని? ముందు మా వోళ్ళు చూసిపోయారు. అదే దారిలో మేము నడుస్తున్నామనా? ఎందుకంటే వ్యసనము అని చెప్పండి. ఎందుకు? ఈ వ్యసనం ఎందుకొచ్చింది? వ్యసనం దేనికొచ్చింది మనిషికి? తెలుసు దేనికొచ్చిందో? మన ఊహ ఎలాగుంటదంటే, వాళ్ళు బాగా సంతోషంగా ఉంటారేమో. మాకేంది రోజు ఈ తలకాయ నొప్పి. ఎదుటి వాళ్ళు బాగుంటారని ఊహించుకున్నాం అంతే. అక్కడికి పోతే వాళ్ళ బతుకు వాళ్ళకి తెలుస్తది. నీకెంత ఉంటదో వాళ్ళకంతే ఉంటది. అంతేనా? నీ కష్టాలు నీకున్నట్టే పక్కన వాళ్ళ కష్టాలు పక్కనకుంటాయి. వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయి. ఈళ్ళ కష్టాలు ఈళ్ళకుంటాయి. కానీ మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళు బాగున్నారు, మేము బాగలేమనుకునే రకమే. ప్రతి వాడు 100కు 99 మంది ప్రతి ఒక్కడేమనుకుంటాడు, అందరూ బాగా బతుకుతున్నారు. నేనే బాగా బతకట్లేదు. కారణం ఈళ్ళందరూ సక్రమంగా ఉంటే నేను బాగుండేవాడిని కదా! ఈళ్ళందరూ సక్రమంగా ఉంటే నేను బాగుండేదాన్ని గదా! అందరి పిల్లలు పుట్టారు. వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. నాకు పుట్టారు పనికిమాలినోళ్ళు పుట్టారు. ఇదే గోల. ఈ గోల ఎందుకు పడతారో తెలియకుండా జీవితమంతా గూడక సర్వనాశనం చేసుకోవడానికి రెడీ అయిపోయారు అందరూ. ఇప్పుడు ఎలిజబెత్ దగ్గరికొచ్చి వేవల్లల మంది, కోకొల్లల మంది ఎన్ని చెప్పినా ఎలిజబెత్ ఒకటే చెప్తుంది. నా జీవితంలో నేనెప్పుడూ గూడక నిందారహితురాలుగానే ఉండాలి. అలా ఉండాలంటే నా బ్రతుకులో ఎక్కడ గూడక నిందనేది రాకూడదు. జకరియా తన తరగతి మర్యాద చొప్పున ఆ క్రమమునకు వెళ్ళి వచ్చేంత వరకు గూడక నమ్మకముగా దేవుని పనిలో ఉంటున్నాం ఇంటి దగ్గర. ఇది మామూలు విషయమా? ఈరోజు మనం అనుకుంటాం. మేము కూడా నమ్మకంగా ఉండాలనుకుంటాం. మాకెన్నో సమస్యలని. నీకు ఎన్ని సమస్యలున్నాయో, నీకు ఎన్ని సమస్యలున్నాయో ఎలిజబెత్‌కు గూడా అన్నే సమస్యలున్నాయి. ఒక కుటుంబం అంటే ఒక స్త్రీకి ఎన్ని సమస్యలుంటాయో అప్పుడు ఉన్న స్త్రీలకు కూడా అదే సమస్యలు. ఒక కుటుంబం అంటే ఒక పురుషునికి ఎన్ని సమస్యలున్నాయో అప్పుడు ఉన్న పురుషులు కూడా అదే సమస్యలు. ఇన్ని సమస్యల మధ్యలో, ఇన్ని ఒడిదుడుకుల మధ్యలో నిందారహితుడిగా బతికారంటే ఎంత గొప్పోళ్ళాళ్ళు. ఎంత గొప్పోళ్ళమ్మా. గొప్పగా బతికిన ప్రతి ఒక్కళ్ళ చరిత్ర మీరు వెనక్కి వెళ్లి చూడండి. ఎలా ఉంటదంటే వాళ్ళ చరిత్ర. వాళ్ళందరూ గూడక దేవుడి మీద నమ్మకంతో బతికినోళ్ళు. తెలుసు కదా! ఆదికాండం 6వ అధ్యాయంలో. ఆదికాండం 6వ అధ్యాయంలో తెలుసుగా? ఎవరు కనపడతారు అక్కడ? నోవాహు. నోవాహు ఎలా ఉన్నాడంట? నిందారహితుడుగా. ఆ తరము వారందరూ ఎలా ఉన్నాడంట? నిందారహితుడిగా, నీతి కలిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకున్నాడు అలాగా? ఎందుకున్నాడమ్మా? ఎప్పుడైనా ఆలోచించాను ఎందుకున్నాడని? దేవుడి మీద ఆధారపడ్డాడు. మెంతెనగా ఏమనుందమ్మా? దేవుని మాట నమ్మటం. ఇంకేమైనా ఆలోచిస్తుండ్రా? కొద్దిగా ఆలోచించండి. బైబిల్‌ని ఆలోచిస్తేనే మనకు అర్థమవుద్ది. ఎందుకున్నాడు అలాగా? ఒక మనిషి నిందారహితుడిగా, నీతిమంతుడిగా ఎప్పుడుంటాడంటే తన పని తను చేసుకొని పోతుంటేనే ఉంటాడు. తన పని కాకుండా పక్కన పనులు పరుచుకుంటే పాడైపోవటం. నోవాహు పనేంది? భార్యను, బిడ్డలను జాగ్రత్తగా చూసుకొని ఆయనకు అప్పగించినటువంటి ఓడగట్టే పనిని కరెక్ట్‌గా చేసుకుంటున్నాడు. ఏయి బడిసికాల. ఇప్పుడు ఎవరైనా ఎవరి పనులు వాళ్ళు కరెక్ట్‌గా చేసుకుంటే గొడవలుండవు, తగాదాలుండవు, బాధలుండవు, సమస్యలే ఉండవసలు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏందంటే ఒకళ్ళ పనిలో ఒకళ్ళు పుల్లబెడతాం పోయి. భర్త పని భర్త చేస్తుంటే అసలు తగాదా ఉంటదమ్మా? భార్య పని భార్య చేస్తుంటే అసలు ఇబ్బందులుంటాయా? కానీ ఏం జరుగుతుంది? భార్య భర్త పని చేయమంటున్నాడు. భర్త పని చెయ్యి అంటున్నది. భర్త భార్య పని చేయాలంటుంది. అదే కదా!
నువ్వు నేను పని చేసి వస్తున్నాం కదా, నువ్వు నేను చెడు చేస్తున్నావు కదా, ఇదిగో నేను కసువు కొడతాను వంటలు దోమచ్చుగా అంటారు. ఆడనే గోలొచ్చేది. మనమేం అనములే. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డాక్టర్లు, టీచర్స్ ఉంటారు కదా! నువ్వు బడి నుంచి వచ్చావు, నేను బడి నుంచి వచ్చాను. నేను టీ పెడితే నువ్వు అన్నం వండాలి. అవును, కరెక్ట్ అది. ఎప్పుడు చూసినా గోలలే, టెన్షన్‌లే, ఎప్పుడు చూసినా తగాదలే. ఆ డబ్బులు ఏం చేసావు? ఇయి ఏం చేసావు? అయి ఏం చేసావు? ఇయి ఏం చేసావు? ఇది తప్పితే వేరే చింత లేనే లేదు ఈళ్ళకు. ఈళ్ళిద్దరిని చూసిన పిల్లలు ఎట్లా బతుకుతున్నారంటే, ఈ ఇంట్లో ఉండటం కంటే హాస్టల్‌లో ఉండటమే మంచిదనిపిస్తది ఆళ్ళకి. ఏ రోజన్నా సంతోషం ఉంటదా? ఏ రోజన్నా బాగా ఆనందం ఉందా? ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. ఎలిజబెత్తుకు ఎన్నో వందల మంది, ఎంతో మంది వచ్చి ఎన్నెన్నో నూరి పోసిన ఎలిజబెత్ మాత్రము తన పనిని తను కరెక్ట్‌గా చేసుకుంటూ పోతుంది. తన పనేంది? గుణవతి అయిన భార్య ఎలాగుండాలో అలాగనే ఉన్నది. ఏది పడుచుకోలేదు. అసలు నువ్వేం పడుచుకోవేంది? నీ భర్తని నిలదీసి అడగొచ్చుగా, నన్ను అక్కడికి తీసుకుపో, ఇక్కడికి తీసుకుపోమని. నా భర్త ఏం చేయగలరు? నా తల్లిదండ్రులు ఏం చేయగలరు? నా అత్తమామలు ఏం చేయగలరు? నాకు దేవుడు ఇవ్వాలనుంటే ఆయన ఇస్తాడంతే. నేను టెన్షన్స్ పడటం వల్ల ఏమి ఇబ్బంది, ఉపయోగం ఏమి లేదు. ఎందుకంటే దేవుడికి నన్ను ఇలా ఉంచటము ఇష్టము. దేవుడికి నిన్ను అలా ఉంచటము ఇష్టము. అందుకే నిన్ను అలా ఉంచాడు. నిన్ను అలా ఉంచాడని నువ్వెప్పుడు బాధపడాల్సిన పనిలే. అయ్యో నాకు ఇలా ఉంది, వాళ్ళకి అలా ఉంది అనుకుంటే అదే పెద్ద రోగం మనిషికి. మనిషికి రోగం అంటే ఏం తెలుసా? నాకు లేదు, వాళ్ళకున్నది. ఏంటిది అసలు ఎప్పుడైనా ఆలోచించారా? ఇదే కదా! అబ్బా! చాలా మంది పాస్టర్ల దగ్గరికి వచ్చినా కూడా, సంఘాల దగ్గరికి వచ్చి ఇదే గోల. ఈ చర్చికి ఒక్కళ్ళు రారు. ఆ చర్చిలో చూడు ఎంత బాగా చేస్తారో పరిచర్య. వాళ్ళు చూడు ఎంత బాగా ప్రార్థన చేస్తారు. అబ్బా! వాళ్ళు చూడు ఎంత బాగా దేవుని కోసము ప్రయాసపడి కానుకలిస్తారు. అసలు వాళ్ళ స్థితి అది, నీ స్థితి ఇది. ఒకళ్ళతో నిన్ను పోల్చుకోవడం ఏంది నాకు అర్థం కాలా. ఒకళ్ళతో నిన్ను పోల్చుకుంటున్నావంటే బాగానండి. ఒకళ్ళతో నిన్ను పోల్చారంటే నీ మీద వారికి ఇష్టం లేదని అర్థం. యాకోబు ఎంతో ప్రేమించాడమ్మ రాహేలును. నిజంగా ఆ గ్రంథంలో ఆ మాటలు చదువుతుంటే 7 సంవత్సరాలు 7 రోజులాగా అయిపోయినాయంట. మామ ఏంది మామ అన్యాయం చేసావు, మోసం చేసావు మామ, ఇది కరెక్ట్ కాదు మామ అంటే, అయితే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి, నా చిన్న కూతురైన రాహేలుని ఇస్తానంటే, మామ నీ చిన్న కూతురు రాహేలు కోసం మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేస్తానని మళ్ళా 7 సంవత్సరాలు చేశాడు. ఆ మీద ఉన్న ప్రేమతో 7 సంవత్సరాలు 7 రోజులుగా చేసి ఆమెను దక్కించుకున్న తర్వాత ఆ 2, 3 రోజులు సంతోషమే గాని ఏ రోజు సంతోషం లేదు. ఏ రోజు ఆనందం లేదు. ఎందుకు లేదంటే ఆనందం ఉండకపోవటానికి కారణం ఏందంటే ఇద్దరి మధ్య మూడో వ్యక్తి రావటమే. మూడో వ్యక్తి అంటే ఏంది? తప్పు చేయటమా? అయన్నీ పక్కన పెట్టండి. మూడో వాళ్ళ గురించి అక్కడ మాట్లాడకూడదు. భార్య భర్త దగ్గర వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. భర్త భార్య దగ్గర వేరే వాళ్ళ గురించి మాట్లాడితే అన్ని గోళ్ళొచ్చేస్తాయి. అది నేర్చుకోవాలి మొదట మనం. నీ గురించి నీ భార్యతో చెప్పుకో. నీ గురించి నీ భర్తతో చెప్పు. నీ బాధ ఏదో నీ భార్యకు చెప్పుకో. నీ బాధ ఏదో నీ భర్తతో చెప్పుకో. సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా భార్య భర్తతో, భర్త భార్యతో ఉంటే ఆ కుటుంబంలో ఏ బాధలు ఉండవు. కానీ వచ్చి రాగానే ఇదిగో నిన్నగాక మనం నీళ్ళు వేసుకుంది, మళ్ళా నీళ్ళు వేసుకుంది. నాకు ఒక్క నీళ్ళు వేసుకోవటం కూడా అసలు నన్ను నువ్వు పట్టించుకుంటున్నావా? అసలు నా గురించి నీకు దిగులుందా? ఎవరు అంటుండ్రు? రాహేలమ్మ అంత బాగా మాట్లాడుతా, అసలు నా గురించి నీకు దిగులుందా? నన్ను ఏం చేయమంటావు చెప్పమ్మంటే, నన్ను ఏం చేయమంటావు అంటే, నీకు అసలు నన్నంటే ఇష్టమే లేదులే, నీ కోసం 14 సంవత్సరాలు కొలువు చేశానంటే అది అంతా ఒట్టి బోటకమేలే. ఈ గోలే, రోజు గోలే. అప్పుడప్పుడు చూడండి ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి, ఎంతో ప్రయాసపడి వాళ్ళు తిరిగి వస్తుంటే అసలు నా గురించి పట్టించుకుంటున్నావా? నా గురించి ఆలోచిస్తున్నావా? ఎన్నెన్నో టెన్షన్ల మధ్య, ఎన్నెన్నో పనుల మధ్య, ఎంతెంతో వ్యవహారాల మధ్య తిరిగి వచ్చి మైండ్ బ్రేక్ అయిపోయి ఇంటికొచ్చి ప్రశాంతంగా ఉండాలంటే నువ్వేదో ఒక విషయం చెప్పుంటావు. ఆ టెన్షన్స్‌లో మర్చిపోయి ఉండొచ్చు. అసలు నేను గుర్తుంటే కదా అది గుర్తుంటాను కదా! అంతే కదా! అసలు నేను గుర్తుంటే కదా నువ్వు నాకు తెచ్చేది. నేను గుర్తే లేని ఈ రోజు అంతగా నువ్వెందుకు పట్టించుకుంటావు నన్ను?
నువ్వు ఆలోచించాలి. ఎంత ఉదయం వెళ్ళినవాడు ఎప్పటి దాకా వస్తున్నాడు, ఎన్నెన్ని సమస్యలు, ఎన్నెన్ని పరిస్థితులు, ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నాడు, వీటన్నిటిలో నుంచి జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి వచ్చాడంటే దేవుని దయ వల్ల నువ్వు వచ్చావు. ఒకవేళ నువ్వు మర్చిపోయినా రేపు గుర్తు చేస్తానని చెప్పాలి కానీ అసలు నన్ను పరుచుకుంటే కదా, నా గురించి పరుచుకుంటే కదా అంటే కానీ ఎలా ఉంటది? గోళ కాదా ఇంట్లో? ఎలిజబెత్ అనుకోని ఉండొచ్చు, జకరియా నువ్వు ఉదయం నుంచి సాయంకాలం పోయి మళ్ళా వస్తున్నావే, అసలు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఎప్పుడే నా గురించి ఆలోచించమని ఒక్కరోజు అడగల. ఎందుకు అడగలేదంటే ఆమె ఆయన్ను ఆమేన్ ఆమె ఆయన్ను ప్రేమిస్తుంది. ఇప్పుడు మనమేమంటాము? ఆమె ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన కూడా ఆమెను ప్రేమించాలంటే ఆమె కోరుకోలేదు. ఆమె కోరుకుందా? నువ్వు నన్ను ప్రేమించ అవసరం లేదు, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకోసం ఏదైనా. అందుకని మనందరం బైబిల్ గ్రంథంలో రాత్రి అనుకుంటాను ఆ ప్రాంతంలో చెప్పే మాట, దేవుడు లోకముని ఎంతో ఎవరెవరిని ప్రేమించాడు? దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అందుకనే మనం ఎట్టాటోళమైనా మనం వాళ్ళ బతికిస్తున్నాడు. ఆలోచించండి, మనం ఎట్టాటోళమైనా మనం వాళ్ళు ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు లోకాన్ని అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం దేవుడిని ప్రేమించామని కాదు. మనం దేవుడిని ప్రేమిస్తున్నామా? అయ్యా నాకు దేవుడు అంటే ప్రేమ ఉంటుంది, దేవుడు అంటే ప్రేమ ఉన్నది కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? గుర్తుంది? ఏం చెప్పాడు? అన్ని చెప్పాడు కదా, బైబిల్ ఉన్న వాక్యాలే కదా, ఏది చెప్పమంటావంట? దేవుడు ఏం చెప్పాడంటే అబ్రహాము నన్ను నమ్ముతున్నావు అన్నాడు. నమ్మాను. నమ్మిన వలనైతే నమ్మిన వాడికి సమస్తము. నువ్వు నమ్ముతున్నావు, నేను నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు అన్న. నువ్వు పొదుగూకులు కూకొని నాకు అది ఇయ్యి, నాకు ఇది ఇయ్యి, పొదుగూకులు నువ్వు అడిగినంత మాత్రాన్ని నాకు గుర్తులేవా? దేవుడే అడగమన్నాడుగా, అడగమన్నాడు కాదనట్లేదు. ఆయన ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. మీరందరూ అప్పుడప్పుడు మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. మీరందరూ ఇప్పుడు మిరగాయలు నాటారు కదా, మిర్చి అందరు నాటారు పొలాల్లో, చాలా మంది అంటే ఉన్నోళ్ళు నాటారు కదా. నాటిన 3వ రోజు పోయి చెట్టుకెళ్ళి చూసి ఒక్క మిరపకాయ కాయలేదంటే అట్లుంటుంది అక్క. నాకు నవ్వుతారు. నిజమేనా అబద్ధమా? అమ్మ 3వ రోజు జామ చెట్టు నాటింది మా బంగారుతో. మామిడి చెట్టు నాటింది అనుకో, ఆ చెట్టు కాడికి పోయి రోజు చూసి ఏది కాయలంగా కాయలేదంటే కాతయా? కాయవు కదా. దాని టైము ఎలిజబెత్ గర్భములో పిండమబడే టైం వచ్చేదాకా ఎలిజబెత్ నమ్మింది దేవుడిని. తొందరపడితే బాగుంటుందా? ఇప్పుడు ఏం ఎట్ట తొందర అంటే పక్కన ఉన్న ఇప్పుడు మామిడి చెట్టు ఏమనుకోవాలి, పక్కన ఉన్నటువంటి అదేది వేరే చెట్టు ఉంది కదా, అదే చిన్న చెట్టు కానీ మామూలు వేరే చెట్లు ఉంటాయి చూడండి, టమాటో చెట్టు అది చూసి ఇది నిన్న కాక మొన్న నాడుతుంది, దానికి అప్పుడే కాయలు వచ్చి నాకు కాయలేదని మామిడి చెట్టు మనం నీళ్లు పోతుంటే తాకకుండా ఆగింది దానికి ఏమవుద్దక్క? చచ్చిపోద్ది. అలిగితే చచ్చిపోయేది నువ్వే, ఎసర పడితే పాడైపోయేది నువ్వే, ఎదుటి వాళ్ళని చూసి ఈర్చబడితే నాశనమయ్యేది నువ్వే. నీ టైం ఎప్పుడు రావాలో, నీ టైం ఎప్పుడు దేవుడు ఇచ్చాడో ఆ టైంనే నీ జీవితం బాగు చేస్తాడు. నువ్వు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎలిజబెత్ జకరియతో చెప్పింది, ఏందమ్మా ఎప్పుడన్నా అడిగినా కూడా, ఏందమ్మా నీకే దిగులు లేదంటే, నాకెందుకయ్యా దిగులు, నాకెందుకు అసలు దిగులేముంది, నువ్వున్నావు నేనున్నాను, మన ఇద్దరము ఎవరిలో ఉన్నా? ఆమేన్, మన దేవుళ్ళో ఉన్నాం. మన పితరుడైన అబ్రహాము నీకు గుర్తులేడా? మన తల్లి అయిన సారమ్మ మీకు గుర్తులేదా? కొంచెం మిస్టేక్ చేసింది బంగారు తల్లి, తీసుకొచ్చి ఆగారిని పెట్టి నెత్తిని పెట్టింది. ఆ మిస్టేక్ నేను చెయ్యకూడదు. ఎందుకంటే మార్గమును సరళము చేసేవాడు మనలో నుంచి రావాలని దేవుడు నిర్ణయించి ఉన్నాడు కనుక అందుకోసం మనం ఓపికతో ఎదురు చూడాలి. ఎలిజబెత్ జకరియాలు దేవుని యొక్క మాట కొరకు ఓపికతో ఎదురు చూడటానికి గల కారణం ఏంటంటే, యోహాను నేను ఎవరి ద్వారా పంపించాలని దేవుడు ఎదురు చూసినప్పుడు అందరూ కూడా తొందరపాటులో ఉన్నారు. ఎలిజబెత్ జకరియాలు మాత్రమే దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు. అందుకనే యోహాను పుట్టిన తర్వాత యోహాను మీద పెద్ద ఆశలేము లేవు పాపం ఎలిజబెత్ జకరియాలకు. ఎందుకని?
మనోడు పుట్టినాడు, పుట్టి పెరిగి పెద్దోడయ్యాడు. పెద్దోడైన తర్వాత ఏ ఒంటి చర్మము కట్టుకొని, అదే ఒంటి చర్మము వేసుకొని ఎక్కడికెళ్ళాడు? పోయి అడవులలో వాగులలో తిరుగుతున్నాడు. రే నిన్నేందిరా లేక లేక దేవుడు మాకిస్తే ఈ వృద్ధాప్యంలో నువ్వు మమ్మల్ని చూసుకుంటావంటే, ఈ వయసులో ఏంది తిండి తిప్పలు లేకుండా, ఇల్లు వాకి లేకుండా, తల్లిదండ్రులు పరుచుకోకుండా పోయి పొలాల్లో తిరుగుతున్నావు ఏందిరంటే అని అన్నారా? అనరక్క? ఏ? మనమైతే అనమా? ఈడి మీదే కోటి ఆశలు పెట్టుకుంటే ఈడేంది ఇట తయారైపోయాడు అనరా? మస్తుగా అంటారు కదా. ఇప్పుడు ఎవరి కోసం బతకాలి? ఎలిజబెత్ జకర్యాలు ఏమనుకున్నారంటే, మనము యోహాను రావటానికి పాత్రదారులమే కానీ మనమలా చూసుకోవటానికి దేవుడు ఉన్నాడని నమ్మారు. మనమల్ని చూసుకోవటానికి దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఎన్ని రోజులు పోషించిన ఆయన ముందున్న రోజుల్లో కూడా పోషించడం ఆయనకు తెలుసు. కాబట్టి మన జీవితంలో మనము నిందలు లేకుండా నిరపరాధులుగా బతుకుటకు దేవుని ఆజ్ఞలు ఎక్కడా కూడా తప్పిపోకుండా మనం నడుచుకోవాలని ఇద్దరు కూర్చొని దేవుని ఆజ్ఞలు నడుచుకుంటున్నారు. ఇద్దరు. ఈ రోజులలో నిజంగా చెప్తున్నాను, జకరియా ఎలిజబెత్ గర్భంలో యోహానునిచ్చి ఉన్నారు. ఆ యోహానుని ఇచ్చినటువంటి ఎలిజబెత్తుకు పరిచయం చేయటానికి ఎవరిని పంపించారు తెలుసా? పరిచారం చేయటానికి మరియమ్మను పంపించారు. అమ్మా, ఎలిజబెత్తుకు 9వ నెల వచ్చింది, నువ్వు ఆమె దగ్గర పోయి కొన్ని రోజులు పరిచారం చేసినామా. ఇప్పుడు ఆమె ఇంటికి పోగానే నా ప్రభు తల్లి నా ఇంటికి రావటము చూడండి. ఎక్కడ ఆ మాట చదవండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయం అనుకుంటాను 39. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సేనలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనం వచనము చేసెను. ఎలిజబెత్తు మరి యొక్క వందన వచ్చం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటి ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భ ఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రార్థించను. మరియమ్మ గర్భములో ఉన్నది ఎవరని తెలిసిందేమకు? లోకాలను ఏలేటువంటి, లోక పాపముల మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లని ఏమగా తెలిసి నువ్వు ధన్యురాలువు, నువ్వు ధన్యురాలు అంటు. పెళ్లి కూడా కాలేదు, అప్పుడే గర్భం దాచుడిచి నువ్వు నా ఇంటికి వచ్చి నువ్వు అన్నదా? మనం ఎంత నీతిమంతులు కదక్క. మనం రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళమే, ఆదివారం ఆరాధనకు వచ్చే వాళ్ళమే, ఉపవాసాలు ఉండే వాళ్ళమే, ఆల్ నైట్ ప్రేయర్లో ఉండే వాళ్ళమే, ప్రార్థన చేసేవారమే. పక్కన వాళ్ళు చిన్న తప్పు చేశారంటే ఆ తప్పు జరిగిందో లేదో కూడా మనకు తెలియదు. నిందలు చూపించే వాళ్ళం ఎక్కువైపోయాం. ఎక్కడ బతకాలో తెలియలేదు, ఎక్కడ జీవించాలో తెలియలేదు, ఎక్కడ ఎవరి మధ్యలో ఉంటే ఎవరు అవమానపరుస్తారో, ఎవరు నిందలు వేస్తారో వీళ్ళ మధ్యలో నేను బతకలేనని దేవుణ్ణి అడిగింది. ప్రభువా నన్నేం చేయమంటే, నిన్ను ప్రేమించే వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు, ఎలిజబెత్ జకర్యాల ఇంటికి వెళ్ళి అన్నారు. ఎవరి ఇంటికి వెళ్ళినా ఎలా చూస్తారక్క? వంకరగా చూస్తారు. ఎలా చూస్తారమ్మా? వంకరగా చూసేవాళ్ళే. ఈరోజు చూడండి, చాలా మంది చూడండి, చాలా మంది మనందరం కూడా ఎవరో ఒకళ్ళు వస్తే వాళ్ళిద్దరిని మనం ఎంత చూస్తుంటాం? పాస్టర్ అని ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చినప్పుడు ఏమేంది ఇట్టుంది, ఏనేంది ఇట్టు, అసలు వీళ్ళిద్దరు ఎవరు? అసలు మన మైండ్లోకి ఆలోచన తెలుసు, అసలు వీళ్ళిద్దరు ఎవరు? అసలు వాళ్ళు ఎవరైతే నీకెందుకు? వాళ్ళతో నీకేం పని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అదే మనకు అందరికి వచ్చే తలకడుపులన్నీ కూడా వీళ్ళు ఎందుకున్నారు? యేసు ప్రభు శిష్యులలో యేసు ప్రభుని అన్నారన్నమాట. ఏ టైంలో ఏనకు ఏమత ఏం పని? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుకోండి. ఏమన్నారు తెలుసా? అమ్మా, ఈ తరము వారందటిలో, ఈ పరిస్థితులు అన్నిటిలో నిన్ను ఆదరించేటువంటి కుటుంబం ఎక్కడా లేదు. అందుకే ఇదిగో కొండసీమల దగ్గర ఉన్నటువంటి ఎలిజబెత్ జకర్యా వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు?
ఎలాంటి వాళ్ళమ్మా? నీతిమంతులు, నిందారహితులు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? ఒక రకంగా చెప్పాలంటే పాపాత్ములనైనా ప్రేమతో చూసేవాళ్ళు. వాళ్ళను చంపటానికి వచ్చిన వాళ్ళకు గూడక కడుపు నిండా భోజనం పెట్టి మమ్మల్ని చంపని చెప్పేటువంటి అంత ప్రేమ కలిగినోళ్ళు. అందుకే వాళ్ళ దగ్గర పంపమన్నారు. కానీ మన ప్రేమలు ఎలాంటివి? మన పరిస్థితులు ఎలాగుంటాయక్క? కొద్దిగా అలా ఉండగానే, అబ్బో! నిన్నంతా అటు, ఆడ, ఈడ, ఆ గుడికాడ, ఈ గుడికాడ అబ్బో! ఏం ప్రార్థన కూడా వత్తదా? అని లోపలే కూర్చొని నవ్వుకునే రకాలం మనం. మనం ప్రేమిస్తాం మనుషుల్ని. ఏ పరిస్థితిలో, ఏ స్థితిలో, ఎందుకు ఆమె అక్కడికి వెళ్ళవలసి వచ్చిందో నీకేమైనా తెలుసా? మరియమ్మ యొక్క గర్భంలో శిశువు ఎందుకు పడాల్సి వచ్చిందో వీళ్ళందరికీ తెలుసా? వెంటనే వీళ్ళు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంది? ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? పెళ్లి కాక ముందానే తల్లి అవుతుంది కాబట్టి వేశ్య రాళ్లతో కొట్టి చంపాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి తెలియదా ధర్మశాస్త్రము? వాళ్ళకి తెలియదా లేఖనాలు? దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోకి మీరు పోయినప్పుడు అక్కడ తెలియదా? కాలములు పరిపూర్ణమైనప్పుడు జరగాల్సిన పరిస్థితులు జరుగుతాయని తెలియదా? ఇదిగో ఈ పరిస్థితుల్లో, ఈ కాలాలలో ఇలాగ ఒక కన్యక గర్భవతి కుమారుని కంటుందని తెలియదా? తెలిసిన ప్రధాన యాజకులైనా, తెలిసిన ధర్మశాస్త్ర ఉపదేశకులైనా మరియమ్మ మీద ఏమేమి మోపాలను చూశారు? నిందలు మోపి ఆమెను చంపాలని చూశారు. కానీ ఒక్క ఎలిజబెత్, జకర్యాలు మాత్రమే, అమ్మా నువ్వు ప్రభువునే ఈ లోకానికి పంపించేటువంటి గొప్ప ధన్యురాలివి, నిన్ను గురించి మేము వినిన మాటలు ఎంతో గొప్పవని మరియమ్మకు ఎలిజబెత్తు వందన వచనం చెప్పింది. ఇక్కడ ఈరోజు నువ్వు ప్రేమిస్తావా? తప్పు చేశారో లేదో మనం చూడం. ఆ దినాన యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం పట్టుకొని ఉన్నారు? ఆ రాళ్ళు పట్టుకున్నట్టుగానే ఇప్పుడు మనందరి దగ్గర తలా ఒక రాయి ఉంది. ఎవరు లేరు, లేకపోతే తలా ఒక రాయి వేస్తాం మనం కూడా. ఏమమ్మా? ఎవరు లేరు, ఎవరైనా బై మిస్టేకులు కొంచెము అట్టా ఇట్ట ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ప్రార్థనలో కూర్చుంటగానే ఎట్లా మాట్లాడుకుంటాం? ఎందుకు కొత్త ఇటుకు వచ్చిండు ప్రార్థనకు? ఎందుకు వచ్చిండు? తాగి వచ్చిండా, తాగకుండా వచ్చిండా? ఏ విధంగా వచ్చిండు అసలు? ఎందుకు? నీకేం అవసరము? నీకు అవసరమా? అసలు ఆ మనిషి వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నా, నువ్వు మాత్రం వాళ్ళ గురించి పట్టించుకొని పాడైపోతావు. మరియా ఎలిజబెత్ ఇంటిలోనికి వచ్చిన వెంటనే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసెను అని రాయబడి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీకు అందరూ చెప్పాల్సింది, ఇలా కుటుంబం గురించి ఎందుకు చెప్తున్నానంటే, పెళ్లి కాక ముందే గర్భం దాల్చినటువంటి ఒక స్త్రీ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? ఆమెను ప్రేమించింది. ఈరోజు తప్పుటోళ్ళు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు, ఎలాంటి వాళ్ళు, ఎందుకు అలాంటి స్థితి వచ్చిందో, ఎందుకు అలాంటి నీచమైన పరిస్థితులను వాళ్ళు కొల్లిపోయారో మనకు తెలియదు. వాళ్ళు నీ దగ్గరకు వస్తే ప్రేమిస్తావా? కష్టం కదా. నిజంగా చెప్పండి అమ్మా, ప్రేమిస్తామా? నువ్వు మా ఇంట్లో ఉంటే మా ఊళ్ళు ఏమన్నా అనుకుంటారులే, మా ఊళ్ళు ఏమన్నా అనుకుంటారులమ్మా, అవసరమైతే కొద్దిగా ధనం ఇస్తాను, ఎక్కడైనా దూరాన పోయి బతుకంటాం అనమా? అంటారా లేదమ్మా? అప్పుడప్పుడు ఏం లేదు, దైవజనులు ప్రార్థన చేయడానికి బైబుల్ పట్టుకు ఇప్పుడు వద్దు, కానీ ఎవరు లేనప్పుడు రా ఫోన్ చేస్తా. ఎందుకు? ఊరోళ్ళు అసలు ఎందుకు అంటే శుభవచనము చెప్పటానికి లోపలికి వస్తుంటేనే మనం ఒక నామోజుగా ఫీల్ అవుతుంటే, ఒక గర్భం తెచ్చుకున్న ఒక స్త్రీ, పెళ్లి కాకముందే గర్భం తెచ్చుకున్న ఒక స్త్రీ ఆమె ఇంట్లోకి వచ్చి ఎన్ని రోజులు ఉందమ్మా? 6 నెలలు. ఎన్ని నెలలు? 6 నెలలు ఉండగానే ఈ 6 నెలలలో బాగానండి, ఈ 6 నెలలలో ఎంతమంది వచ్చి ఎలిజబెత్తును అడుగుంటారు ఎవరామని? మీ ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మీ ఇంటికి ఎందుకు వచ్చారో మీకు తెలుసు. వీళ్ళందరూ అంటారు, ఎవరెవరు ఎవరు వాళ్ళు? ఎవరైతే నీకెందుకు? చర్చిలోకి వచ్చినప్పుడు
మరి పాస్టర్ గారు బైబిల్ తీసుకొని వాక్యం చెప్తుంటే ఎవరు ఏంది సాగలేదు. ఎవరైతే నీకెందుకు? ఎలిజబెత్ ఇంటికి వచ్చిన మరియ ఎవరని ఎంతో మంది అడిగితే ఏం చెప్పిందంటే నా ప్రభు తల్లి. అప్పుడు ఎలిజబెత్ని కూడా ఎగటకారం అన్నారు. ముసలామకు గర్భము పెళ్లిగా నామకు అర్థం, ఇద్దరు బాగా సరిపోయినరు అన్నట్టుగా. ఇద్దరు బాగా సరిపోయిన వెళ్తా మనకేం పని అన్నట్టుగా. కానీ పని లేదనుకొని వదిలేతరా? పని పట్టుకొని మరి వచ్చి అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చావమ్మా? మాది అక్కడ పక్కన ఊర్లే, బెత్లెహేం దగ్గర అక్కడ ఊర్లమ్మ. అవునా, యాడికి వచ్చావు? ఇక్కడికి వచ్చావు. ఏంది, ఎందుకు వచ్చావు? ఏం లేదు, దూరం చూసిపోని వచ్చాను, మా దూర బంధువురాలి. అవునా, మళ్ళీ 4 రోజుల తర్వాత మీ వాళ్ళు ఏమన్నారు నిన్న రోజులు ఏడుంటే? ఏమనరా? ఎందుకనరమ్మా అంటారు, కొద్ది పరిస్థితులు బాగలేక. వాళ్ళు అబద్ధం చెప్పరుగా మనలాగా అబద్ధం చెప్పాం కదగా. నన్ను గబ్రియేలు దూత వచ్చి దర్శించి ఆ యేసు ప్రభువుని లోక రక్షకుని నాలో నుంచి లోకానికి పంపించి నాకు గర్భం దాల్చిందమ్మా, మా ఇంట్లో వాళ్ళు పొమ్మన్నారంటే నిజంగానే దూత పైనుంచి దాల్చిందా, లేకపోతే ఏమన్నా గొదల చాటుకి ఏమన్నా వెళ్ళావా? అడగా బయటకు పోతా. అవునా, దేవుడు నిన్ను దీవించిన గాక. బయటికి అబ్బో, పెళ్లి కాకముందే నేను గర్భం దాల్చింది అమ్మో, ఇంకా ఇంటికి పోవద్దు మీరు. అసలు ఎందుకు చెప్తున్నానంటే ఎలిజబెత్ ఎంత గొప్పదో అంటానికి ఈ విషయం చెప్తున్నాను. గర్భము దాల్చిన, పెళ్లి కాకముందే గర్భము దాల్చినటువంటి ఒక స్త్రీ ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆమె దేవుని బిడ్డ, ఆమె దేవుని దయ వలన గర్భం దాల్చిందని గ్రహించి ఎలిజబెత్ మరియమ్మను ప్రేమించింది. అందుకు ఆమెను నిందారహితురాలన్నది. ఒకవేళ ఎలిజబెత్ ప్రేమిస్తే ప్రేమించవచ్చు, కానీ ఇక్కడ మన వాళ్ళు ఉన్నారుగా జకరియా, నేనేమంటాడు, ఆమెతో నీకు పరిచయం ఏంది? ఆమెతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? పెళ్లి కాకముందే గర్భం దాల్చింది ఎట్టాడుదు, అసలు నీకెందుకు? తొందరగా ఇంటికి పంపి చెప్పరమ్మా భర్తలు. ఎన్ని రోజులు ఉంటుంది? అవసరమా? ఎలాంటిదో, ఏ తప్పు పని చేసి వచ్చిందో మనకు జుట్టుకుంటుంది. నాకెందుకు తలకా నొప్పి? నేను కూడా ఎలాంటి వాడిని? పోతే 10 మందికి సేవ చేసి వచ్చాను, ఎవరేమనుకుంటారు నన్ను చూస్తే. కానీ ఇక్కడ మనందరికీ చెప్తుంది, ప్రారంభ కుటుంబము ఆజ్ఞను మీరి పాపం చేసింది, శాపం తెచ్చుకుంది. కానీ కొత్త నిబంధనలో ప్రారంభమైన ఈ కుటుంబము ఆజ్ఞ మీరిందా? ఎక్కడా మీరలా. ఏ పరిస్థితులు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, వచ్చినా తల ఉంచుకొని తన పని తానే చేసుకున్నారు. కానీ ఎదుటి వాళ్ళను నిందించటానికి కానీ, లేనిపోని తలకాయ నొప్పులు తెచ్చుకోవటానికి కానీ ప్రయాసపడని చాలా మంది వచ్చి అన్నారు, ఎందుకు నీకు ఇలాంటి పరిస్థితి? ఇక్కడికి రా, అక్కడికి రా అంటే, నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఎవరమ్మా? నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. నా దేవుడి మాటను తప్ప నేను ఎవరి మాటను వినను. భర్త కోసం మారలేదు, భార్య కోసం మారలేదు, పిల్లల కోసం మారలేదు, తల్లిదండ్రుల కోసం మారలేదు, ఇరుగు పొరుగు వారి కోసం మారలేదు, అక్క చెల్లెల కోసం మారలేదు, అన్న దమ్ముల కోసం మారలేదు, ఎవరి కోసం మారలేదు. నన్ను పుట్టించిన దేవుడు నన్ను నమ్మకంగా బతకమన్నాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను యథార్థతను విడిచిపెట్టను అని చెప్పాడమ్మా. ఈరోజు మనం ఉండాలంటే కష్టం. ఈ రోజులలో అలా యథార్థంగా జీవించాలంటే మనం కూడా ఎక్కడ ఉంటాము? ఎలిజబెత్ ఎక్కడ ఉన్నారమ్మా? చదవండి అన్నమాట, మీరు నా చదివిన మాట. ప్రార్థన చేసుకుందాం. మరియమ్మ వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళింది మరియమ్మ? చదవండి ఆ సందర్భం. యూదా ప్రదేశములో కొండసీమల ఊరి అవతలకు నెట్టేశారు. అక్కడ ఎక్కడో ఉంటుంది, ఏం పడుచుకోకుండా ఉంటుంది, ఎవరిని పడుచుకోవటం లేదు. దేవుని మీద ఆధారపడి దేవుడే నాకు దిక్కు అన్నట్టుగా ఆ కొండ సీమలలో ఉంటుంటే ఆమె ఇంటి దగ్గరికి ఎవరిని పంపించాడు దేవుడు? మరియమ్మను పంపిస్తే మరియమ్మని ఏమని చెప్పుకొని ఉండదామా? ఇప్పుడు చెప్పాలి. 1 రోజు ఉంటే 2 రోజులు ఉంటే ఎవరో దూర బంధువులు అనుకుంటారు. 6 నెలలు ఉంటుందంటే ఏమని చెప్పుకోవాలి? ఎంత బాగా ఆలోచించాలి. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియపరిచే ఒక మాట ఏంటంటే, ఎలాంటి వాళ్లకు ఎలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో నీకు తెలియదు, నాకు తెలియదు.
మనం చేతనైంది ఏంటిది? ప్రేమించాలి. వాళ్ళ కోసము ప్రార్థన చేయాలి. వాళ్ళు బాగుపడాలని చూసుకోవాలి. అంతేగాని ఏ మనం వాళ్ళ గురించి ఆలోచించుకొని మన జీవితాలు పాడు చేసుకోవద్దు. కాబట్టి దినాన మీకు రెండు విషయాలు. మొట్టమొదటిది ఏం చెప్పానంటే, మరి ఎలిజబెత్తు, జకర్యాలు అసూయ పడేవాళ్ళు కాదు. రెండోది, వ్యర్థమైన కోరికలు వాళ్ళల్లో లేవు. మూడోది, ఎవరినైనా ప్రేమించే గుణం ఉన్నది వాళ్ళల్లో. ఎవరినైనా ప్రేమిస్తారు. ఎలాంటి వాళ్ళనైనా ప్రేమిస్తారు. శత్రువులనైనా ప్రేమిస్తారు. అందువల్ల ఎలిజబెత్తు, జకర్యా వీరిరువురిని దేవుడు ఏమన్నాడంటే, వీరిని ఆశీర్వదించి వారి వృద్ధాప్యములో వారికి లోకానికి వెలుగుగా ఎవరా వెలుగు? వెలుగు యేసు ప్రభు. వెలుగుగా అంటే ఆ వెలుగుగా ముందు వచ్చింది చూడండి. ఆ వెలుగు యోహాను. అదన్నాడు, నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు లోకంలోనికి వచ్చుచు ప్రతిమించు. నేను ఆ వెలుగును కాదు, ఆ వెలుగు ముందు వచ్చినటువంటి ఒక వెలుగును. నేను వెలుగును కాదు ఒప్పుకున్నాడు. ఈరోజు ఒప్పుకుంటాడా? నేను గొప్ప కాదు, నాకంటే పెద్ద ఆయన నేను ఒప్పుకుంటారా? నేను కూడా గొప్పే, నాకేం చేత కాదు. అందరూ గొప్పలు చెప్పుకునేవాళ్ళే. కానీ యోహాను తగ్గించుకునే గుణం కలిగిన వాడు. ఎంత గొప్ప విషయం అది. కాబట్టి జకరియా, ఎలిజబెత్ లాగా కోరికలు లేకుండా బతుకుదాం. అంటే కోరికలు అంటే మనం అనుకుని కాదు, వ్యర్థమైన కోరికలు, పనికిరాని కోరికలు రాకుండా బతుకుదాం. రెండోది, జకరియా, ఎలిజబెత్ లాగా ఎదుటి వారిని చూసి అసూయ పడొద్దు. వాళ్ళకి అసలు లేదు, వాళ్ళకున్నదే నాకు లేదని ఎప్పుడు అనుకోలేదు. దేవుడు మాకు ఇది ఇచ్చాడు, మాకు ఇంతే చాలు అనుకున్నారు, సంతృప్తి కలిగి ఉన్నారు. మూడోది, జకరియా, ఎలిజబెత్ ఎవరినైనా ప్రేమించేవారు. ఇలాగ మనముంటే మనము కూడా దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున ఆయన యొక్క ఇష్టానుసారంగా నిందారహితులుగాను నిరపరాధులుగాను ఆయనకు నచ్చినట్టుగా నడుచుకుంటాం. అలాంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.